హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను ఈ విధంగా లైవ్గా మాట్లాడుతున్నాను, కాకపోతే వాయిస్ చిన్నగా వస్తుందనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ విధంగా అయితే పురుగు మందులు ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఆర్గానిక్గా నేను పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి, అలాగే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే పురుగులు, చీడ, అలాగే దోమలు ఉంటే చక్కగా వెళ్ళిపోతాయి. ఇదొక్క లిక్విడ్ ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువ డబ్బులు పోసేసి బయట తీసుకునే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఆర్గానిక్గా ప్రిపేర్ చేయండి. అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా చూసేసేయండి. స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక 4 వెల్లుల్లి గడ్డలు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 15 నుండి 20 తీసుకోవాలి, పాడైనా పర్లేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత తొడిమెలు తుంచకుండా ఈ విధంగా పాయలు ఒలిచి పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తొడిమెలు అలాగే ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అయితే మనం తీసుకునే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఘాటుగా ఉండాలి. అలా అయితేనే మనకి స్మెల్ అనేది చక్కగా వస్తుంది. అలాగే ఘాటు తక్కువగా ఉంటే మాత్రం మనం పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటువి తీసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీరు పక్కన పెట్టేసేయచ్చు, లేదు అంటే అప్పటికప్పుడే కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేను కాస్త లేట్ అయిపోయిందనేసి నేనైతే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ దాకా పెట్టేశాను. తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసాం కదా, అది కూడా తీసుకోవాలి. వంట నూనె, మనం కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, అది కూడా 2-3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డిష్ వాష్ లిక్విడ్ అండి, ఏదైనా పర్లేదు, అది తీసుకోవాలి. ఇప్పుడు 4 కలిపేసి మనమైతే పెస్టిసైడ్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు వాటర్ కూడా ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను. 10 నుండి 12 లీటర్ల దాకా తీసుకోవాలి వాటర్ని ఒక బకెట్లో. అలా తీసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా 2 నుండి 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత లిక్విడ్ కూడా చూడండి, లిక్విడ్ కూడా 4 స్పూన్ల దాకా, అంటే 4 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు ఇక్కడ క్వాంటిటీ కూడా చెప్తున్నాను, మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు. 12 లీటర్లకి 4 స్పూన్ల దాకా తీసుకోవాలి. కొంచెం పెద్ద స్పూన్తో తీసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా బేకింగ్ పౌడర్ కూడా చూపించాను కదా, బేకింగ్ సోడా కాకుండా బేకింగ్ పౌడర్ తీసుకోండి. బేకింగ్ పౌడర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న స్పూన్తోనే 2 నుండి 3 స్పూన్ల దాకా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కూడా ఆకులన్నీ మాడిపోతాయి, అందుకోసం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 నుండి 3 స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వాటర్ మొత్తం కలిసే విధంగా చక్కగా కలిపేసేయండి. ఇలా చేతితో కాకుండా మీరు ఏదైనా స్టిక్తో ఈ విధంగా కలిపేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం నురుగు వస్తుంది, ఎందుకంటే ఇందులో లిక్విడ్ కూడా యాడ్ చేసాం కదా. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా పంపు డబ్బాలోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఇందులో అయితే ఫిల్టర్ చేయడానికి జాలి కూడా వస్తుంది. ఈ విధంగా ఇలా చేసిన ఫిల్టర్ అవ్వకపోతే ఏదైనా క్లాత్ కప్పేసి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫిల్టర్ చేసిన తర్వాత అయితేనే స్ప్రే చేయాలి. లేదు అలానే చేశారనుకోండి, స్ప్రే చేసేటప్పుడు తట్టుకుపోతుంది పైపులు, అందుకోసం అయితే ఇలా చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ పైన మూత పెట్టేసి చక్కగా ఈ విధంగా స్ప్రే చేసేసుకోవాలి. అలాగే స్ప్రే చేసేటప్పుడు కూడా ఈక్వల్గా ఈ విధంగా స్ప్రే చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత మీరు ఒక్కసారి కాకుండా ఒక 4 నుండి 5 సార్లు, నెలలో ఒక 4 నుండి 5 సార్లు చేయాలి. అలా చేస్తేనే చిన్న పురుగులు, అలాగే దోమలు, తర్వాత చీడ ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అలాగే పువ్వులన్నీ అంటే చిన్నగా అయిపోతుంది, అది చీడ వల్ల అలా అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా స్ప్రే చేస్తేనే ఒక 4 నుండి 5 సార్లు చేయండి నెలలో. అలాగే మీరు క్వాంటిటీ కూడా తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకున్నారనుకోండి ఆకులన్నీ మాడిపోతాయి, అందుకోసం అయితే ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేస్తేనే మనం అనుకున్న రిజల్ట్కి అయితే రీచ్ అయిపోతాం. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టేసి బయట కొనుక్కునే బదులు ఈ విధంగా టైం టేకింగ్ అనుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఇలా చేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కాంపోస్టింగ్ ఇలా ప్రిపేర్ చేస్తామండి ఇంట్లో. అయితే ఫ్రూట్స్, కూరగాయలు, అలాగే ఇంట్లో మనము టీ పౌడర్ కూడా యాడ్ చేస్తాము. ఈ విధంగా కాంపోస్టింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చెట్లకు కూడా మందు వేయాలి కదా అడుగున, అందుకోసం అయితే చెట్టు పెరగాలి అంటే కాస్త వేయాలి. అందుకోసం అయితే యూరియా, దుక్కి మందు కూడా చూపిస్తున్నాను. అది కాస్త చెట్టు పెరగడం కోసం అయితే యూజ్ చేయాలి.
చేయాలి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఆ లైక్ వల్లే నాకు ఎంతో సపోర్టింగ్గా అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చూసే వాళ్ళకు కూడా ఇందులో ఏదో ఉంది అనేసి చూస్తారు కదా. అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు రిజల్ట్ చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కూడా. అలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.